అందరి చేతికి ఇంటర్నెట్ రావటం, రిలయన్స్ జియో మొత్తం ప్రపంచాన్ని మార్చింది భారతదేశంలో, మొత్తం మన ఇంటర్నెట్ వరల్డ్ నే మన దేశంలో మార్చేసింది కదా. జియో రావటం, తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్, డేటా చాలా చౌకగా రావటం జనాలకి, తర్వాత గిగ్ ఎకానమీ అంటే ఫార్మర్ ఎంప్లాయీ రిలేషన్స్, ఎంప్లాయర్ కి ఫార్మల్ రిలేషన్స్ తో సంబంధం లేకుండా రావటం, మనం పని చేసుకోవడం, ఆ రోజు సంపాదించుకోవడం, వెళ్ళిపోవడం, ముఖ్యంగా పార్ట్ టైం జాబ్స్ లాగా వచ్చేసాయి. సో గిగ్ ఎకానమీ, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎకానమీ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవటం, ఇవన్నీ కూడా వీళ్ళు బిజినెస్ కలిసి వచ్చింది. సిటీస్ లో చాలా మంది ఎక్కువ ఉద్యోగాలు చేయటం, వంట చేసుకునే టైం లేకపోవడం, దాంతో ఏముంది స్విగ్గీలో జొమాటోలో బుక్ చేసుకుందాం ఆలోచన రావటం. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో ఎవరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు, అండ్ బయట హోటల్స్ లో రెస్టారెంట్స్ లో ఉన్నా సరే అక్కడ ఏ రోగం వస్తూనే భయం, అండ్ చాలా రెస్టారెంట్స్ లో పెద్ద పెద్ద స్పేసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ అన్నమాట. అంటే అక్కడ ఉండేసి ఎక్కడికైనా పంపించేయచ్చు, ఏమీ లేకుండానే వాళ్ళ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు. ఒక పక్కన రెస్టారెంట్స్ కి ఒక విన్ సిచ్యువేషన్, స్విగ్గీకి విన్ సిచ్యువేషన్ అనమాట, ఇద్దరికి విన్ సిచ్యువేషన్ అనమాట. సో ఇటువంటి బిజినెస్ ఈ రోజున దాదాపు 3 lakh రెస్టారెంట్స్ భారతదేశం మొత్తం కరెక్ట్ అయిపోయింది.